ఆయనకు అభివృద్ధిలో జనాల్ని చదువుకున్నాడు. జనాల్ని చదివిండు. ఆయన చదువుకోలేదు కావచ్చు. అదే కావాలి కదా మనకు. అదే అదే కావాలి. మనకు అదే కావాల్సింది. ఆయన చాలా పనులు చేసిండు. ఏమున్నా లీడర్ల దగ్గర, క్యాడర్ల దగ్గర, కింద కార్యకర్తల దగ్గర పోతుంది తప్ప ఆయన దగ్గర గింత కూడా ఈయన ఒక సిస్టమ్ తోటి వెళ్తాడు. ఆయన ఒక పరిపాలన బాగుంటది. అడగకుండానే చాలా అభివృద్ధి చేసిండు విలేజ్లలో. ఇప్పుడు ఏ విలేజ్ లో ఒక సీసీ రోడ్లు కానీ, డాంబర్ రోడ్లు ఇవి కూడా ఆయన ఇష్టం సారేసినాయి. సో ఒకటి మా దృష్టికి వచ్చిన వార్త ఏంటంటే అన్న, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాలే కదా, రాలే కదా. సో ఈ మన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎవరు ఎంపీటీసీలు ఏం రాలేదు. సో ఇప్పటికి ఏమైనా పనులు కావాలంటే యశస్విన్ రెడ్డి దగ్గర పోతే గేటు బయట నిలబెడుతుంది, ఇబ్బంది పెడతా ఉంది అన్నట్టుగా సమాచారం వస్తుంది. సో ఎర్రబెల్ దాకర్రా ఉన్నప్పుడు ఆ విధంగా ఏమన్నా జరిగిందా? ఏముండవు సార్ దగ్గర డైరెక్ట్ వెళ్ళేటోళ్ళం. సార్ కూడా ముఖాముఖి మాట్లాడేటోడు. సార్ కూడా దూరం నుంచి చూస్తే కూడా నా మనిషి వచ్చిండు అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళి ఫీలింగ్ తోటి దగ్గర రమ్మన్నాడు. ఆయన మనిషిని చూసిండే దగ్గర తీసుకుంటాడు. ఆయనే అక్కడ నిలబడేది రైట్ రా.